నెక్స్ట్ వచ్చేసి కాన్కాట్. ఫస్ట్ మనము మ్యానిపులేషన్లో కాన్కాట్ ఉంది కదా, అది మనం చూస్తున్నాం అనమాట. కాన్కాట్ అంటే ఏం లేదు, 2 స్ట్రింగ్స్ని బయటకు తీసుకొస్తుంది అనమాట. సో ఇప్పుడు మీరు ఏ ఇచ్చి బి ఇచ్చి మధ్యలో కాన్కాట్ యూజ్ చేస్తే ఏ ప్లస్ బిని బయటికి తెస్తుంది, అది కాన్కాట్ అనమాట. కింద మీరు ఎగ్జాంపుల్ చూడొచ్చు. సెలెక్ట్ ఫస్ట్ నేమ్ కామా కంట్రీ, కన్కాట్ ఫస్ట్ నేమ్ కామా కంట్రీ. మనం కన్కాట్లో ఏదే దాన్ని కన్కాట్ చేయాలి అనేది మనం ఇవ్వాలన్నమాట. నేను ఇక్కడ ఫస్ట్ నేమ్ కామా కంట్రీ ఇచ్చా. దేనిలాగా అలియాస్ నేమ్ అండర్స్కోర్ కంట్రీ అనే ఒక నేమ్తో నా ఫస్ట్ నేమ్ కామా కంట్రీ అనేది కన్కాటే రావాలి ఫ్రమ్ కస్టమర్స్ నుంచి. సో ఇప్పుడు నా ఫస్ట్ నేమ్ సంజయ్ అనుకుంటే, కంట్రీ ఇండియా అనుకుంటే నాకు నేమ్ అండర్స్కోర్ కంట్రీలో సంజయ్ ఇండియా అని వస్తుంది. ఎస్క్యూఎల్ వరల్డ్కి ఎస్క్యూఎల్ వరల్డ్ అని వస్తుంది. ఇట్లా కన్కాట్ అనేది వర్క్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి స్ట్రింగ్ ఫంక్షన్స్లోనే మ్యానిపులేషన్లో లోయర్ అండ్ అప్పర్ ఉంటాయి. లోయర్ అనేది మీరు యూజ్ చేస్తే మీరు ఏ స్ట్రింగ్లో అది మొత్తం క్యాపిటల్ లెటర్స్లో ఉన్నా లేదా కొన్ని క్యాపిటల్ కొన్ని ఆర్డ్లో కొన్ని స్మాల్ లెటర్స్లో ఉన్నా మొత్తం లోయర్ లెటర్స్లోకి చేంజ్ అయిపోద్ది అనమాట. అంటే మొత్తం స్మాల్ లెటర్స్లోకి చేంజ్ అవుతుంది. అదే మీరు అప్పర్ యూజ్ చేసినప్పుడు ఏమైందంటే మొత్తం క్యాపిటల్ లెటర్స్లోకి చేంజ్ అయిపోద్ది అనమాట. అప్పర్ కన్వర్ట్స్ అండ్ స్ట్రింగ్ ఇంటూ అప్పర్ కేస్, లోయర్ కన్వర్ట్స్ అండ్ స్ట్రింగ్ ఇంటూ లోయర్ కేస్. ఇప్పుడు మీరు సంజయ్ దానికి అప్పర్ యూజ్ చేస్తే సంజయ్ అనేది మొత్తం మీకు క్యాప్స్లో ప్రింట్ అయ్యింది. ఇక్కడ మీరు ఇంకా చూడొచ్చు. సెలెక్ట్ ఫస్ట్ నేమ్ లోయర్ ఆఫ్ ఫస్ట్ నేమ్ యాజ్ లోయర్ కేస్, అప్పర్ ఆఫ్ ఫస్ట్ నేమ్ యాజ్ అప్పర్ కేస్ ఫ్రమ్ కస్టమర్స్. ఇప్పుడు ఇది ఫస్ట్ నేమ్ అనుకోండి, సంజయ్ మాకమ్ టాక్స్ అనేది లోయర్ కేస్లో మీకు మొత్తం అన్ని లోయర్లో ప్రింట్ అవుతాయి, అప్పర్ కేస్లో మొత్తం అన్ని అప్పర్లో ప్రింట్ అవుతాయి. మీరు లోయర్ అనే బ్రాకెట్లో మీరు దేన్ని లోయర్గా చూడాలనుకుంటున్నారు అనేది మీరు వాల్యూ బయట పాస్ చేస్తే మీకు అది లోయర్లో ప్రింట్ అవుతుంది, అప్పర్ లోపల పాస్ చేస్తే అది అప్పర్లో ప్రింట్ అవుతుంది అనమాట. అప్పర్ అంటే మీకు క్యాప్స్, లోయర్ అంటే స్మాల్ లెటర్స్.